చెప్పేది పెద్ద చరిత్ర. దేశమే ఆగమైతుంది కాదు. మొత్తం దేశం ఆగమవుడు కాదు, నువ్వు ఆగం చేస్తావు అట్లా నీ మాటలతోని తెలంగాణ యాసతోని మొత్తం జనాన్ని ఆగం చేసి మొత్తం లక్షల కోట్లు దోషితందుకు మోపోయినావు నువ్వు. ఎట్లా అంటే తుపాకి రావిన మాటలు అయిపోయినాయి నీ. దేశం ఆగం కాకపోతే ఏమవుతుంది? తుపాకి రావిడ వచ్చినప్పుడు ఎట్లా అవుతుంది? అరే ఏం అసలు అయిన దగ్గర ఏం ఉండకుండా కానీ కొంచెం ఇన్నా కొద్ది ఇనబుద్ధి అవుతుంది. ఎందుకంటే మళ్ళీ రెండు మాటలు మాట్లాడంటే కొద్ది తుపాకి రావిడ ఎట్లా మాట్లాడుతుంది? ఏం లేకున్నా కోట్లకున్నా నాకు అది ఉన్నది ఇది ఉన్నది, నేను హెలికాప్టర్లో పోయి అమెరికాలో పోయి నేను ఛాయ్ తాగత్తాను మాట్లాడుతున్నాను. నీ మాటలు కూడా గంతే సేమ్ తుపాకి రావిన మాటలు నీ. ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. నేను వెంకటేష్, వెల్కమ్ టు టిఎంఆర్ న్యూస్. ఇక ఇరు రాజకీయ పార్టీల మధ్య సంఘర్షణ నెలకొన్నది స్థానిక ఎన్నికల నేపథ్యంలో. దాదాపుగా మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుంటున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇదంతా కాదు, ఇది కొట్టుకునుడు కాదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలను మోసం చేసేందుకు, స్థానిక ఎన్నికల్లో మోసం చేసేందుకు ఈ కుట్ర పన్నుతా ఉన్నారు. ఇరు పార్టీలు కలిపి, ఇటు కాంగ్రెస్ పార్టీ కలిపి ఇటు బీఆర్ఎస్ పార్టీ కలిపి కుట్ర పన్నుతా ఉన్నది, కుట్ర చేస్తూ ఉన్నది. ఈ కుట్రను మనం ఏ విధంగా పసిగట్టాలో, నిజంగా బీఆర్ఎస్ ఇచ్చిన హామీలేంది? సరే కాంగ్రెస్ విషయం పక్కకెడితే, కాంగ్రెస్ వచ్చి అంతా సంవత్సరంన్నర అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఘనకార్యాలేంది, బీఆర్ఎస్ పార్టీ గురించి ఇచ్చిన హామీలేంది? ఈ కేటీఆర్ గారు మరి మనం చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం అయినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక ప్రెస్ మీట్లో అంటే ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున ఒక చర్చ లేవనెత్తే ప్రయత్నం చేసిన. అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను అండగా ఉంటా, బీఆర్ఎస్ కార్యకర్తలు రానున్న ఎన్నికలలో అంటే స్థానిక ఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అది బీసీలు ముంచా, ఎస్సీలు ముంచా, ఎస్టీలు ముంచా అనే విషయం కాదు, కానీ స్థానిక ఎన్నికలు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్నది. దీనికి కూడా వీళ్ళు ఇంటర్నల్గా, వీరు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్నల్గా వీళ్ళు కూడా సిద్ధం అవడానికి నేపథ్యం కనబడతా ఉన్నది. వాతావరణం ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పే విధంగా చూపెడతా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ సైనికులు కూడా సిద్ధంగా ఉండాలి, స్థానిక ఎన్నికల్లో మన సత్తా ఏదైనా చూపెట్టే విధంగా, అంటే కొట్టుకునే విధంగా ఒక ఇరుపక్షాలు దాడి చేసుకుంటారా, నిజంగా ఇడిచిపెడితే తన్నుకుంటారా, గుద్దక సత్తరా అనే విధంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, కాంగ్రెస్ వాళ్ళు కూడా కార్యకర్తలు ఇది నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితేనే, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నచ్చితేనే, కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న బీజేపీలో ఉన్న ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే ఇడిచిపెట్టండి అంతే. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అయితే చెప్తున్నా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలేంది? రైతుల పక్షం కానీ దళితులకు చెప్తా ఉన్నది. దళితులకు మేము దళితులను ముఖ్యమంత్రిని చేసిన అని ఈ విషయం పక్కకు పెడితే, దళితులకు ఇచ్చిన హామీలు ఏంటిది? బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలు ఏంటిది? రైతులకు ఇచ్చిన హామీలు ఏంటిది? కుండ బద్దలు కొట్టినట్టుగా మీకు కేసీఆర్ మాటల్లో, కేటీఆర్ మాటల్లో ఈరోజు నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కేటీఆర్ మాటలు విందాం. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? పెద్ద పెద్ద డాంబికాలు కొట్టుకుంటా ప్రతిపక్ష నేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ ఏ పొక్కలవనడు ఈ విషయాన్ని చూసుకొని ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గజ్వేల్ ప్రజలు ఎంతో నమ్మకం కొద్దీ మిమ్మల్ని గెలిపించారు. మీ అయ్యను గెలిపిస్తే మీ అయ్య ఫామ్ హౌస్ నుండి బయటకు వెళ్లకుండా ఫామ్ హౌస్లో తాగి పండుకొని ఈరోజు నువ్వే పెద్ద ముఖ్యమంత్రి అయినట్టు, రానున్న రోజులలో నీ బీఆర్ఎస్ పార్టీకి నువ్వే ముఖ్యమంత్రి అయినట్టు షోలు ఇచ్చుకుంటా ఉన్నావు. నీతో కాదు, నీకన్నా మల్లారెడ్డి నయం, చామకూర మల్లారెడ్డి, లేకపోతే ఇంకెవరు కవితక్క, కల్వకుంట్ల కవిత, మీ అక్కనో చెల్లెనో, ఆమె నయం, కానీ నీతో కాదు. నీ ఎంతసేపు ఉన్నా కానీ జూబ్లీహిల్స్లో సినిమా హీరోయిన్లా పొట్టి తిరుగుడు, ఆ ఫోన్ ట్యాపింగ్ చేసుడు, గా అంశం తప్పితే నీతో రాజకీయానికి పనికిరావు కేటీఆర్. నువ్వు వచ్చిన తర్వాత నీ నోటి దూరం వల్లనే బీఆర్ఎస్ పార్టీ సత్యనాశనం అయిపోయింది. ఇది గుర్తుపెట్టుకోలేదు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా తెలిసే ఈ విషయం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఒకసారి మాట్లాడదాం. అసలు విషయం ఏంటంటే ఫుల్ కౌంటర్. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చూద్దాం ఒకసారి. నిజంగా బీఆర్ఎస్ పార్టీ రైతులను దళితులను ఇంత మంచిగా చేసుకున్నదా? నిజంగా రైతులకు దళితులకు ఏ పార్టీ వరాలు ఇచ్చింది, వరాల జల్లు కురిపించింది? నిజంగా వీళ్ళు ఇచ్చిన మాటలు ఏ పార్టీ ఏ రకంగా నెరవేర్చుకున్నారో అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ చెప్పు. జై కిసాన్. ఎవరు కానీ జై కిసాన్ అని ఎందుకంటారు తెలుసా? రైతులను సెంటిమెంటల్గా ఫూల్ చేసేందుకే రైతులను అడ్డం పెట్టుకొని ఒక తెరపైకి తీసుకొస్తూ ఉంటారు, ఒక నినాదాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళు ఏంది, నీళ్లు నిధులు నియామకాలు కదా వీళ్ళ ఉద్యమం. జై కిసాన్ అని రైతులను ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? రైతులకు ఏ పార్టీ ఇరగదీసి పొరగదీసి వీళ్ళను రైతులను ఏ పార్టీ విధంగా కోటీశ్వరులు చేసారు, ఏ విధంగా కోటీశ్వరులు చేసారు వీళ్ళు? చూద్దాం, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. జై కిసాన్, జై తెలంగాణ. గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్ని, అట్లాగే కోట్లాది కుటుంబాల్ని
నోటికొచ్చిన హామీ ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానం చేసి ఆ, మొత్తంగా 420 హామీలు 6 గ్యారంటీలు 100 రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి అఫిడవిట్లు రాసి బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు తెల్లారి రైట్. ఏమైంది? రైతులకు ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలు అమలు చేయకుండా వీళ్ళు గద్దెనెక్కి రంకలేస్తా ఉన్నారని మాట్లాడుతున్నాడు కదా. ఒక్కసారి ఈ వీడియో చూద్దాం. రైతులకు ఎవడిచ్చిండు హామీ, మరి ఎంతవరకు దాకా తీసుకొచ్చిండు, ఈ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. 139 చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రైతులకు వీళ్ళు ఏ పాట వరకు తీసిండు, వీళ్ళు అయ్యి ఏ పాట వరకు తీసిండు అనేది చూడాలి కదా మనం కూడా. మరి తెలంగాణ రైట్, ఇగో ఈ వీడియో చూడరా. ఇది ఏది 2018 తర్వాత ఎలక్షన్ల ముందు 2014 తర్వాత 18 ఎలక్షన్ల ముందు దాదాపుగా 7 సంవత్సరాల కింది వీడియో. 7 సంవత్సరాల కింది వీడియో ఇది. దాదాపు 7 సంవత్సరాల కింది ఇది. ఇది ఏం మాట్లాడిండు? ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఉద్దేశించి దాదాపుగా రైతులు వాడే ఉచిత ఎరువులు దాదాపుగా 25 లక్షలు 26 లక్షల మెట్రిక్ టన్నులు ఉచితంగా ఇస్తా అన్నాడు నీ అయ్యా. మరి అది సోయి ఉన్నదా? ఒకసారి వినురి. సిగ్గు లేకుండా అసలు కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి లేదా? ముందుగా నేను చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి లేదు, తెలివి లేదు. అసలు వీళ్ళని దొరకబట్టి లోపల వారైనా గుర్ర గుంజుకపోయి రేవంత్ రెడ్డి కేవలం ఒక ఫామ్ హౌస్ వినే తనది కాదని చెప్పిండు. ఆ ఫామ్ హౌస్ ఇప్పుడు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని చెప్పిండు. తనది కాదని చెప్పినాక దాని మీద కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ఇట్లా ఉండదని చూపెట్టినందుకే కేవలం ఒక డ్రోన్ ఎగిరేసినందుకే తీసుకుపోయి జైల్లో పెట్టిరు బెయిల్ రాకుండా. అసలు కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గు శరం అసలు మొత్తానికి అసలు నెత్తురు ఏం లేదు, సిగ్గు శరం ఏం లేదు. వాస్తవానికి చెప్పాలంటే సిగ్గు శరం ఉంటే ఒక డ్రోన్ ఎగిరేసినందుకే జైలుకు తీసుకుపోయి పెడితే వీళ్ళు ఇన్ని లక్షల కోట్లు దోచిర్రు, దాదాపుగా 8 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. మరి వీళ్ళని ఎందుకు ఇడిచిపెడుతుర్రు? రాష్ట్రంలో ఎందుకు ఇడిచిపెడుతుర్రు? అది కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి ఆ తెలివి. మరి ఇక ఈ పెద్ద దొర ఏం చెప్పిండు చూడు. రైతులను ఉద్దేశించే, రైతుల గురించి కేటీఆర్ను మాట్లాడుతున్నావు కదా, రైతులను ఉద్దేశించే మీ అయ్యేం మాట్లాడిండు, ఎంత చూతగాలం చేసిండు రైతులు అనేది ఒకసారి చూడాలి నువ్వు వీడియో. 55 లక్షల మంది రైతులు మనకు. ఈయననేమో 50 లక్షలు అంటాడు, ఆయననేమో 70 లక్షలు అంటాడు. అయ్యా కొడుకులకే పొంతన కలుగుతలేదు. వాడేటటువంటి ఎరువులు యూరియా ఒక 13 లక్షల టన్నులు వాడతాం. డిఏపి ఎన్పికే అంటే దుక్కి మంది బస్తాలు 11 లక్షల టన్నులు వాడతాం. నిజం అనుకున్నారు, ఏదో అట్లా నామకావసం చెప్తాడు. అట్లా 70,000 టన్నులు ఏమో పొటాష్ అట్లా వాడతాం. కొంత వేరే మందులు వాడతాం, అమోనియా వాడతాం, జింకు బింకు అటువంటి. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశమే ఆగమైతుంది కాదు, మొత్తం దేశం ఆగమవుడు కాదు. నువ్వు ఆగం చేస్తావు అట్లా నీ మాటలతోని, తెలంగాణ యాసతోని మొత్తం జనాన్ని ఆగం చేసి మొత్తం లక్షల కోట్లు దోషితందుకు మోపోయినావు నువ్వు. ఎట్లా అంటే తుపాకి రావని మాటలు అయిపోయినాయి నీ. దేశం ఆగం కాకపోతే ఏమవుతుంది? తుపాకి రావని వచ్చినప్పుడు ఎట్లా అవుతుంది? అరే అసలు అయిన దగ్గర ఏం ఉండకుండా కానీ కొంచెం ఇన్నా కొద్ది ఇనబుద్ధి అవుతుంది. ఎందుకంటే మళ్ళీ 2 మాటలు మాట్లాడంటే కొద్ది తుపాకి రావని ఎట్లా మాట్లాడుతుంది? ఏం లేకున్నా కోట్లకున్నా నాకు అది ఉన్నది ఇది ఉన్నది, నేను హెలికాప్టర్లో పోయి అమెరికాలో పోయి నేను ఛాయ్ తాగత్తాను మాట్లాడుతున్నాను. నీ మాటలు కూడా అంతే సేమ్ తుపాకి రావని మాటలు, నీ కూడా సేమ్ మాటలు. అవి తీయరాదు పెట్టరాదు అంతే. కేసీఆర్ పుట్టింది అందుకు కావచ్చు. మొత్తం తెలంగాణ సొమ్ము దోషదందుకు పుట్టిండు కేసీఆర్. ఎందుకు పుట్టిండు? తెలంగాణను అప్పులపాలు చేసి సర్వనాశనం చేసి ఆర్థిక విధ్వంసానికి కారకుడు అయ్యే విధంగా పుట్టిండు కేసీఆర్. మా బతుకులు ఆగం చేస్తాను పుట్టిండు కేసీఆర్. మా బతుకులు మంచి చేస్తాను కాదు. ఇప్పుడు పాపం వీళ్ళు అమాయకులు తెలియక గజం దుంకి సపోర్ట్ కొడతారు. ఇక కేసీఆర్ పుట్టింది అందుకు కావచ్చు అంటే మా కోసం పుట్టిండు అనే విధంగా వీళ్ళు ఒక్కొక్కరు ఆ కళ్ళలో ఆనందం చూడిగో ఆనందం వెల్లు విరుస్తూ ఉన్నది. వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టినాం. ఈ 4,000 కోట్లు లాగోడు ఇటే గుంజి ఇది మన అప్పులకు. అంటే భాష కూడా మాట్లాడే విధానం చూడుర్రి. 4,000 కోట్లు అటే గుంజిది అంటే తెలంగాణ భాషలో ఇంత కరెక్ట్ అయ్యే విధంగా ఈ పక్కపంట ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు ఫుల్ ఖుషి అవుతారు. అసలు ఏం చెప్పబోతున్నాడు వచ్చే సంవత్సరం నుంచి, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 100కు 100% ఫ్రీగా సప్లై. కనీసం సబ్సిడీ అని ఇచ్చిండా అన్న రైతుల మీద? 100కు 100% ఫ్రీ అన్నాడు కదా. దీని బొంద పెట్ట కనీసం సబ్సిడీ అని ఇచ్చిండా? కనీసం సబ్సిడీ రైతుల మీద ఇప్పుడు 50% అన్న 100కు 100% ఫ్రీ ఇస్తా అని చెప్పింది కదా. అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజులు ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా ఈ మాట? ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా? ఎన్నికల ముందు గుర్తుకొచ్చిందా?
కేవలం 2018లో గెలవడం కోసమే ఈ దొంగ డ్రామా ఆడిండు. పాపం విద్యలో ఒక ఇక గజం గజం లేచి దుంకుడు ఇక చూడు ఇలా కళ్ళల్లో ఆనందం చూడు. వీళ్ళు రైతులా మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడక్కడ ఈ కన్వన వేసుకున్నారు. వీళ్ళు ఇక ఫుల్ ఖుషి అయిపోయారు. ఇక ఎటువా కేసీఆర్, ఎటువా కేటీఆర్, సిగ్గు శరం సీము నెత్తురేమన్నా కేటీఆర్ ఈ మాట మాట్లాడడానికి? అవు కేటీఆర్ నువ్వు మాట్లాడుతున్నావు ఎలా? జై కిసాన్ నాలెడ్జ్ లేదు, బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి అంటే రండి చర్చకు. ఇప్పుడు దమ్ముంటే రామరాజు చర్చకు అంటున్నావు కదా, ఎక్కడికి వస్తావు రా? మరి తెలంగాణ ప్రజలు రైతాంగానికి ఇచ్చిన మాట హామీ ఎక్కడ నెరవేరింది? 100% రైతులకు ఉచిత ఎరువు, 26 లక్షల మెట్రిక్ టన్నులు ఉచిత ఎరువు ఎక్కడ ఇస్తాడు మీ అయ్యా? ఇదివరకు ఎక్కడ ఇచ్చిండు ఒకసారి చెప్పు కేటీఆర్. సిగ్గున్నదా? ప్రతిపక్ష నేత ప్రజల్లోకి రాకుండా, ప్రజల సమస్యల గురించి కొట్లాడకుండా, అసెంబ్లీలో అడుగు పెట్టకుండా, సిగ్గు శరం లేకుండా తాగి ఫామ్ హౌస్లో పండడానిక నీకు లక్షల జీతం, లక్షలు దొబ్బి తింటా ఉన్నాడు ఫామ్ హౌస్లో పండుకొని. మీ అయ్యకు సాధ కాదు, నువ్వు కేవలం ముఖ్యమంత్రి అని నిరూపించుకోవాలనుకుంటున్నావు. కానీ కలవది నీకన్నా చామకూర మల్లారెడ్డి, లేకపోతే కల్వకుంట్ల కవిత, హరీష్ రావు, ఇంకా డబ్బాగాని కొడితే ఇంకెవరన్నా నయం. ఇంకా నీతో కాని పని ఇది, నీతో కాదు అసలుకే, మొత్తానికే కాదు నీతోని. సిగ్గుండాలే మాట మాట్లాడడానికి. మళ్ళీ మేము రైతులను పెద్ద ఎత్తున చేసినామని మాట్లాడుతున్నాం. ఇంకా ఉన్నాయి మీ భాగవతాలు, ఇంకా ఉన్నాయి. మీరు చేసిన ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటు, మీ కథ అవన్నీ ఫోటోలు తీసి పెట్టినట్లు. ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని ఈ తొట్టంగానే ఎందుకు వెళ్తారా నాకు అర్థం కాదు. కానీ కేటీఆర్ ఎవడా నాకు అర్థం కాదు. కేటీఆర్ ప్రతిపక్ష నేత ఏమన్నా? కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఏమన్నా? ఎవడు ఈ తొట్టంగాడు అసలు నాకు అర్థం కాదు. కానీ ఈ తొట్టంగాడు ఎవడు? కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ప్రజలకు సమాధానం చెప్పాలి, లేకపోతే ప్రజల తరపున ప్రశ్నించేటోడు ప్రతిపక్ష నేత ఉంటాడు. కానీ గీడేవాడు నాకు అర్థం కాదు. కానీ ఈడెవడు? ఈయనకుండా దానికి సంబంధం ఏంది అసలు? నువ్వు కేసీఆర్ కొడుకు అయితే అది ఇంట్లో రాజకీయ పరంగా నీకేం సంబంధం? ప్రతిపక్ష నేత హోదాను నువ్వేంది చెప్పేది? నువ్వు కాబోయే ముఖ్యమంత్రివా, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వు మాజీ ముఖ్యమంత్రివా? లేకపోతే ఇప్పుడేమైనా నువ్వు ముఖ్యమంత్రికి సవాళ్ళు ఇచ్చినంత పెద్దను అవుతావు. నువ్వు కేవలం ఎమ్మెల్యేవు, నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి నువ్వు ఊహించుకుంటావు. కానీ వాళ్ళు మాత్రం నీ స్థాయికి రారు. కేసీఆర్ దగ్గర ఎందుకు? కేసీఆర్కి ఏం సాట కదా? కేసీఆర్ మా దొబ్బి తింటలేడా? పైసల సొమ్ము గజ్వేల్ ప్రజల సొమ్ము తింటలేడా? జీతం తీసుకుంటలేడా? ఎమ్మెల్యే జీతం? మాజీ ప్రతిపక్ష నేత అర్హత లేదా? ఎందుకు ప్రజలు నీకు ఇచ్చింది? ఎందుకు అధికారం? ప్రతిపక్ష హోదాలో కూర్చోమని ఎందుకు ఇచ్చారు? కొట్టిండు కదా, వస్తాడేమో అనుకొని బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి నువ్వు మాట తప్పుతో మన తాన బాగున్నది. ఇప్పుడు మన మాట మీద నిలబడ్డారు, ఎవరు నిలబడ్డారు అర్థమైపోయింది కదా. మనం దాదాపుగా రైతులు వాడే 26 లక్షల మెట్రిక్ టన్నులు ఏవైతే ఉంటాయో అన్నాడు కదా. మాట మీద చాలా నిలబడ్డాడు కదా. 26 లక్షల మెట్రిక్ టన్నులు ఏవైతే ఉంటాయో అన్నాడు కదా. ఇట్లా విట్టి ఏలు మన మాట మీద మనం బాగా నిలబడతాం. మరి మంది వ్యభిచారం అవుతుంది. మాట చెప్పి వాళ్ళు మాట తప్పితే మన సంసారం అవుతుంది అన్నట్టు తెలుసు. కాబట్టి నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రినో. నీకు సిగ్గుశరం ఉండాలి. ఆ కనీసం ఆ మూతి మీద మీసం లేకుండా కానీ సిగ్గాన్ని ఉండాలి. జర మూతి మీద మీసం ఎట్లా లేదు, ఆ కనీసం సిగ్గాన్ని ఉండాలి లేదా? ప్రతిపక్ష నేత సోయి లేకుండా తాగి ఫామ్ హౌస్లో అంటే నువ్వు ఆ పేజీని కవర్ చేస్తున్నావు. నువ్వు అంతే ఆ ప్లేస్ని కవర్ చేయాలని చూస్తున్నావు. అది నీతో కాదు. తెలంగాణ ప్రజలు జీతం ఇచ్చి పెంచుతున్న కావాలి కుక్క ఎక్కడున్నా చెప్పు. నేను అవన్నీ వీడియోలు తీస్తావు, తమాషాలు చేస్తావు. ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. అబ్బా కానీ ఇవాళ తేలిపోయింది. రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం కారాఖండిగా తేలిపోయింది. అరే రేవంత్ రెడ్డికి సాధ కాదని నేను చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సాధన అయితే లేదు, ఇలా పట్టుకున్నాడు సాధన అయితే లేదు. ఈ కార్ రేసులో దాదాపు 50 కోట్ల రూపాయలు వీళ్ళకి మంత్రివర్గ ఆమోదం లేకుండా బయటకు పంపించారు. ఆ పైసలు వాళ్ళకి ఇచ్చేసారు, కంపెనీ వాళ్ళకి ఇచ్చేసారు. కాళేశ్వరం విషయంలో 1,30,000 కోట్లు ప్రాజెక్టు పెట్టి అది కుప్పకూలిపోతే ఇలా పట్టుకున్నాడు సాధ్యం అయితే లేదు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇద్దరాల మొగులు ఏం మాట్లాడుకున్నారు అనేది వింటే ఈయన విన్నాడు. ఈ సంసారాలు కుప్పకూలిని ఈయన ఏబట్టి కొన్ని సంవత్సరాలు నాశనం అయిపోయినాయి. దాదాపుగా 4,500 ఫోన్లు ట్యాపింగ్ చేస్తే వీళ్ళని పట్టుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళకి సాధన అయితే లేదు. వాస్తవే మరి నువ్వు అన్నది నిజమే 100% సాధన అయితే లేదు. వాళ్ళకు నిన్ను పట్టుకున్నట్లు సాధన అయితే లేదు. అట్లా ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఏం చేస్తున్నారు ఏం కథ అనేది అన్ని అవినీతి కళ్ళ కట్టినట్టు వాళ్ళు చెప్పినప్పుడు. కానీ ఇప్పుడు పట్టుకోవడంలో చేతన అయితే లేదు, జైల్లో పెట్టడంలో సాధన అయితే లేదు. ఫస్ట్ మెడల్ పట్టుకొని పోయి జైల్లో నూకితే మీకు అప్పుడు అర్థమవుతుండే సాధన అయ్యేది కాదు.
100% ఫెయిల్ అయిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం ఇక మనమే చేయాలి. మన నిండు అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకుని ప్రిపేర్ రాకపోతే పీక తందుకు వచ్చిరా అని మనమే మాట్లాడాలి. ఇక భూత పురాణం గురించి మనమే చెప్పాలి. ఆడవాడు మోపైన ఆడ నువ్వు చెప్పాలి. నీకు తెలుసా ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళని బెదిరించుడు, ఇక మనమే చెప్పాలి భూత పురాణం గురించి. ఇక మనం బల్పు అహంకారం గురించి మనమే చెప్పాలి. జర్నలిస్టును తీసుకుపోయి జైలు వేసుడు, దొంగల లెక్క అరెస్ట్ చేసుడు మనం చెప్పాలి. మనం రామాయణం లెక్క సకాలంగా మన పరిపాలన జరిగిందని, రామాయణ మహాభారతంలో జరిగినట్టుగా జరిగిందని, ఆ సకాలంలో మంచిగా న్యాయబద్ధంగా చేసిరని మనం చెప్పాలి. ముక్క మిమ్మల్ని తరిమేసే రోజు కూడా ఉంటుంది. మీ పర్సంటేజ్ ఎంత, మీ జనాభా ఎంత, రాష్ట్రంలో మీరు కనీసం ఒక అందరు కలిసి అందరూ మీ సామాజిక వర్గం వచ్చి ఒక అసెంబ్లీ నిల్చుంటే ఒక దిక్కుమాలని మీ అసెంబ్లీ కూడా తెలియదు. మనం మాట్లాడతాం మళ్ళీ మనం పెద్ద ఎత్తున డామి అంటే మీరు ఏం చెప్పినా ఇంటారు జనాలు, ఏదైనా చూడగలుగుతారు, మేము ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా మాయమాటలు చెప్పగలుగుతాం అనుకుంటారు కావచ్చు. మీరు అన్ని తరమేసే రోజు ముందున్నది అట్లా మీరు రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిన్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నదీ బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగాడు అడిగినట్టు అడుగుతుంటే ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి, ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి. వాస్తవం ఒకటి మాత్రం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు ఈ పదం చెప్పే కదా, ఈ పదంగా తెలంగాణ ఉద్యమకారుల పేరు తీసి అర్హత ఉన్నదా మీకు? తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, మన దోపిడీ, మన ఆంధ్ర రాష్ట్రంలో మన దోపిడీ జరుగుతూ ఉన్నది, ఆంధ్ర పాలకులలో మన దోపిడీ జరుగుతూ ఉన్నది, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు ఎత్తుకపోతా ఉన్నారని ఆ రోజు ఈ పాట పాడే కదా తెలంగాణ ప్రజలు నిండా ముంచింది. ఈ పాట పాడే కదా 1200 మంది చావుకు కారకులైంది. మీరు శ్రీకాంతాచారి తొలి బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారికి కనీసం ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా ఓ మూలో కూర్చోబెట్టారు కదా. ఇందుకే కదా ఈ పాట వాడే కదా సర్వనాశనం చేసింది. ఈ పాట వాడే కదా 8.5 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. ఈ పాట వాడే కదా తెలంగాణ సర్వనాశనం చేసిర్రు. ఈ పాట వాడే కదా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ పేరు చెప్పే కదా ఈరోజు సత్యనాశనం అయిపోయింది తెలంగాణ. సిగ్గుండాలే కొంచెం మళ్ళీ మాట్లాడటానికి. జయశంకర్ గారు ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా నీళ్లు ఎటువైనాయి, నీళ్లు ఆంధ్రానికేనాయి, నిధులు ఎటు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది, నీళ్లు ఫామ్ హౌస్కేనాయి, నిధులు ఎవరికైనాయి, నిధులు కల్వకుంట్ల ఫ్యామిలీకేనాయి, నియామకాలు ఎవరికి వచ్చినాయి, కల్వకుంట్ల ఫ్యామిలీకి వచ్చినాయి, కల్వకుంట్ల కుటుంబానికి వచ్చినాయి. ఒకడు మంత్రి అయిండు, ఏంద్ర మంత్రుడా, జోగినపల్లి సంతోష్రావు మంత్రి, జోగినపల్లి సంతోష్రావు రాజ్యసభుడా, వానికో పదవి వీనికో పదవి, వీళ్ళందరికీ మనిషికో పదవులు తీసుకున్నారు. కేటీఆర్ మంత్రి, హరీష్ రావు మంత్రి, మన ఎవరు ఈమెకు కనీసం ఈమె ఓడిపోతే ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే ఈమెకు మళ్ళా ఏడాది తిరగకముందే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు ఈయనకు. మరి బిడ్డలు మరి ఈ ఉద్యోగం పోతే నెక్స్ట్ నోటిఫికేషన్ వేసారు ఎప్పుడన్నా? జాబులు ఉద్యోగం అదే ఎన్నికలు ఉన్నప్పుడల్లా అతి త్వరలో అగేత్తాం ఇదే పండుగనే. గ్రూప్ 1 పేపర్లు ఇట్లా పల్లి బఠానీలు అమ్ముకున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం పిఏలు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకున్నారు. పల్లి బఠానీలు అమ్ముకున్నట్టు గ్రూప్ 1 పేపర్లు. మనకు సోయినదా, సిగ్గు ఉన్నదా మనకేమన్నా? 42% రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా నీకు సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా కేటీఆర్? నువ్వు మాట్లాడినావు ఎప్పుడన్నా? జియో 46 గురించి నువ్వు మాట్లాడినావు. జియో 46 తీసుకొచ్చి నిరుద్యోగుల బతుకుల మట్టి కొట్టలే. ఈరోజు మనం మాట్లాడుతున్నావు మళ్ళా ఉద్యోగాల గురించి. మళ్ళా పాటిస్తున్నారు నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను. ఒక్క నిమిషం ఆగు. ఇక చంద్రబాబు అంటున్నావు కదా, జస్ట్ వెయిట్ అట్లా. ఇక మన సార్ గారు, మన కేటీఆర్ గారు చంద్రబాబు అంటామన్నాడు. ఒక్కసారికి ఫోటోలు చూపించినాక నువ్వు ఏ బాబు అంటావు ఏం కథ. ఈయన మాట్లాడితే కేసీఆర్ ఇప్పుడు వీళ్ళకు సిగ్గు ఈ మీడియా కూడా చెప్తా ఉన్నా, కేసీఆర్ సంకనాకే మీడియా కూడా చూడాలి. ఎందుకంటే మీరు ప్రతిసారి చంద్రబాబును బూచిగా చూపెట్టి ఆంధ్రోడు తెలంగాణోడు అనే సెంటిమెంట్ రాజేస్తున్నాడు కదా. మీరు ఈడెవర్రా మరి? వీడు జగన్మోహన్ రెడ్డి ఎవడు? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రోడు కాదా? నువ్వు రాయలసీమ పోయి చేపల పులుసు తిని ఇక్కడ రోజా నగిరిలో పోయి చేపల పులుసు తిని కుటుంబ సమేతంగా ఇగో వీళ్ళ భార్య, వీళ్ళ బిడ్డ, వీళ్ళందరికో జోగినపల్లి సంతోష్రావు కూడా ఉన్నాడు అక్కడ. జోగినపల్లి సంతోష్రావు వీళ్ళందరూ చేపల పులుసుని రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పొచ్చినాడు ఎవడు? ఆ తెలంగాణ ఆంధ్ర అప్పుడు గుర్తుకురాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాబు అయితేనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ జగన్ వీడైతే మీరు ఇద్దరు ఆంధ్రోలు అన్నట్టు. అచ్చా మీరు ఇద్దరు ఆంధ్రోలా?
ఇప్పుడు మిత్ర ఆంధ్రోళ్ళు అన్నట్టు ఇలా కూడా తెలంగాణ కాదు, అందుకనే తెలంగాణ ఆంధ్రోడు అంటున్నాం. ఇప్పుడు ఈ కేటీఆర్ కేసీఆర్ ఇక్కడ కాదు, బీఆర్ బ్యాచ్ ఉన్నట్టుంది ఇలా. సిగ్గు ఉండాలి మళ్ళీ మాట్లాడడానికి కొంచెం అన్న. తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్లు కడుతుంటే మనం పోయి మనం రాయలసీమ రత్నాలసీమ చేస్తా నువ్వు ఏదైనా రాదు కట్టుకోని చెప్పచ్చాడ. మనం చేస్తే సంసారం అవుతుంది, ఎదుటోడు చేస్తే ఉచ్చారం అవుతుంది అన్నట్టు. దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే లాస్ట్ చివరి నిమిషంలో కూడా 2023 చివరి నిమిషంలో కూడా మన నీళ్లు ఆంధ్రోడ్ ఎత్తుకపోతున్నాయని తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు. ఇది దుండగులు గుర్తున్నదో లేదు మీకు. అక్కడ ఏది నాగార్జున సాగర్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసినాం, పెద్ద ఎత్తున ఈ కుట్రను పడే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రోళ్ళు అని పెద్ద ఎత్తున ఈ డ్రామాలు తెరలేపారు. మీ డ్రామాలు ఏం నమ్మలే, తరిగితే దెబ్బకు మీకు అధికారం దుల్లు అయిపోయింది. మళ్ళీ ఒకసారి అంతే మళ్ళీ ఎంపీ సీట్లకు 0కు పరిమితం అయిపోయింది. ఇది ప్రతిష్టాత్మకం కాబట్టి, స్థానిక ఎన్నికలు అనేది ప్రతిష్టాత్మకం కాబట్టి ఇప్పుడు బల్బు కంపల్సరీ తగ్గించుకొని అయినా మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఆ మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ ఆంధ్రోడ్ అని. మనం రాయలసీమ పోయినప్పుడు సిగ్గు ఉండదు, మనం జగన్ని కలిసినప్పుడు సిగ్గుశరం ఉండదు, అప్పుడు ఆంధ్రోడ్ అని ఏమి ఉండదు. అంటే మనం దోస్తానం చేస్తున్నాం కాబట్టి ఆంధ్రోడ్ అని ఏమి ఉండదు అన్నట్టు పేరు. దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన. మరి మనదేం పాలనే? ఇదేంది అన్న, ఇదేం పాలనే? మరి మన జగన్, మన అలుకునుడు, మన ఈ బొమ్మలేవి? ఒక్క నిమిషం, ఈ బొమ్మ ఏందే మనది? ఆంధ్రోడు కాదా మరి? అప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటే ఇద్దరు అన్నాములు అన్నట్టు మీరు. ఇప్పుడు మనది మాత్రం కోవట్టు పాలన. ఈ చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిస్తే కోవట్టు పాలన అవుతుంది. ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి మనం గ్రూప్ 1 పేపర్, గ్రూప్ 2 పేపర్ ఎట్లా అమ్మినో మనకు తెలిసే. 46 జీవో తీసుకొచ్చి విద్యార్థుల నోట్ల మట్టి ఎట్లా కొట్టినామో మనకు తెలిసే. మన ఉద్యోగాల పేరిట, ఉద్యోగాల నియామకాలను పేరిట తెలంగాణలో గద్దెకెక్కి మన నిరుద్యోగులు ఎట్లా నిన్న ముంచినా మనం తెలంగాణ ప్రజలకు తెలిసే. ఉద్యోగాలు ఇస్తలేదు అని కదా గద్దె తెచ్చింది మిమ్మల్ని తనివేయింది అందుకే కదా. కొని వాళ్ళని చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు, ఎందుకన్నా ఇదంతా నేను అడిగినా. మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా, ఎక్కడ పోయిండు అన్న ఢిల్లీకి పోయిండు అన్నాడు. ఎందుకు పోయిండు, ఏమిటి పోయిండు అని నేనన్నా. ఎరువుల బస్తాల కోసం పోయిండు అన్న అన్నాడు. ఎరువుల బస్తాల కోసం ఇంతకుముందు చెప్పినా ఎరువుల బస్తాలు. సిగ్గు శరం ఉంటే 26 లక్షల మెట్రిక్ టన్నులు ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు ఇచ్చినావు, ఎక్కడ ఇచ్చినావు, ఎవరెవరికి ఎన్ని ఇచ్చినావు అనేది చెప్పాలి సిగ్గు శరం ఉంటే. మళ్ళీ ఇవాళ ఎరువుల గురించి మళ్ళీ నువ్వు రైతుల గురించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఎవడు నమ్మడానికి సిద్ధంగా లేడు. మీ మాటలు నమ్మి ఎవడు మళ్ళీ ఇంకా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంటు లేకపోతే రైతులకు కన్నబిడ్డ లెక్క వేసిండు, రైతులకు ఏది ఇది రైతు బంధు తీసుకొచ్చి సర్వనాశనం చేసిరా మీరు. అసలు వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది. కాంగ్రెస్ మంచి పని చేస్తున్నారు అనేది 100 ఎకరాలకు చెట్లకు పెట్రోల్ పంపులకు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చి సర్వనాశనం చేస్తారు. పేదోని సొమ్ము మొత్తం అప్పనంగా దారబోస్తారు బడాబాబులకు. రైతు బంధు తీసుకొచ్చి పేద ప్రజల సొమ్ము కొట్టినవరా నువ్వు పేద ప్రజల కడుపు కొట్టినవు. పేదోనికి దక్కాల్సిన సొమ్ము పెద్దోనికి వంచుతా ఉన్నావు. ఎట్లుందంటే ఇది వెనకటికి ఎవడో తాటి చెట్టు ఎక్కిండట. ఎందుకు ఎక్కిన తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కిన అన్నాడట రేవంత్ రెడ్డి. అయ్యే మాటలే కొడుకొచ్చినట్టు అనిపిస్తుంది. అయ్యా ఏతులు అయితే మరో ఏతులో 2.0 అన్నట్టు వస్తుంది. ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరు నమ్ముతారా రాష్ట్రంలో? నమ్మరు. 26 లక్షల మెట్రిక్ టన్నులు ఉచితంగా ఇస్తా అంటే మేము నమ్మలేదా? మరి 26 లక్షల మెట్రిక్ టన్నులు ఎప్పుడైతే రైతులు వాడే ఇట్లా ఏలు పెట్టుకుంటే ఇట్లా రైతులు వాడే దాదాపుగా కేసీఆర్ పుట్టింది అందుకోవచ్చు ఇట్లా ఏలు పెట్టుకుంటే మాట్లాడితే మేము ఇల్లే. రైతులు వాడే 26 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఏవైతుంటే అవి అసలు పుట్టిందే అందుకోవచ్చు అనే కదా. పుట్టిందో రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ భాషలకు రేవంత్ రెడ్డికి అన్ని తెలుసు కానీ మిమ్మల్ని లోపలేసుకుంటే తెలుస్తుంది అట్లా. రేవంత్ రెడ్డికి నిజంగా ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి లేదు, కొంచెమన్నా సిగ్గు శరం ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళకు. నిన్న బండి సంజయ్ కూడా అదే అంటాడు. కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఎందుకు మరి సోయి లేదో వీళ్ళని ఎందుకు పట్టుకుంటలేరో అర్థం కాలే. మరి అధికారంలో ప్రతిపక్షంలో ఉండగా అన్నీ చెప్పారు కానీ ఇప్పుడు ఎందుకు పట్టుకుంటారు, మళ్ళీ శివుని ఎత్తురు ఏం లేదని అన్నాడు బండి సంజయ్. కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో, ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు. మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచిగా ముద్దు పేరు పెట్టిండ్రు. పే సీఎం అంటే మనకు కూడా ఏమో రావని పెట్టిరు కదా, ముంగట రా అనత్తది.
మనకేమో రావణ్ పెట్టినట్టున్నారు కదా, ఒకటి చిన్న సినిమా హీరోయిన్ ముందు పెట్టి నీ పేరు పెట్టినట్టున్నారు, మనకు కూడా ఒకటి పేరు వచ్చినట్టుంది కదా ఫోన్ ట్యాపింగ్ లో. కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాప తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు, రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు, దళితుల మీద ప్రేమ లేదు. అట్లా దళితుల మీద నీకే పాటు ప్రేమ ఉందో నేను చూపెడతా. అట్లా దళితుల మీద మీ అయ్యకే పాటు ప్రేమ ఉందో నేను చూపెడతా కదా. ఇప్పుడు ఎందుకు అదైతే నువ్వు నాన్న దళితులు అనుకుంటా, దళితులను ఎంత మోసం చేసిర్రు మీరు, ఎంత కుట్ర పన్నిరు, దళితుల పట్ల ఎంత అగౌరవంగా చేసిర్రు మీరు, ఏం కథ అనేది నేను చూపెడతా కదా. చూపెడతా అట్లా ఎంత 450 కదా. రైట్, దళితుల పట్ల మీకే పాటు ప్రేమ ఉంది, ఏం కథ. దళితుల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉంది అనేది ఒకసారి చూడాలి. ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే నైటే కారణం లేకుండా ఎందుకు వీకేసారు దళితుల్ని? దాదాపుగా కేబినెట్లా పేన క్యాబినెట్లా ఏ పార్టీ మంది ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీ మంది ఉన్నారు? దళిత నాయకులు, ముఖ్యంగా దళితులు చూడాలి ఈ విషయం. ఎందుకంటే ప్రతిసారి దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలన్నాడు కేసీఆర్ వ్యూహం, కేటీఆర్ వ్యూహం. ఈ వ్యూహానికి బలి మన దళిత బిడ్డలు, మన బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు ఎవరు బలి కావద్దు. గతంలో క్యాబినెట్లో కేసీఆర్ క్యాబినెట్లో ఎంతమంది దళితులు మినిస్టర్లు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, అంతకుముందు ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు వీళ్ళు దళితులను ఇచ్చి వీళ్ళను ఎంతమందిని వీళ్ళ మక్కులు చేర్చుకొని వీళ్ళని హక్కును చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. దళిత మిత్రులారా, దళిత బిడ్డలారా, దళిత సోదరులారా, ఒక్కసారి పేన క్యాబినెట్లో ఎంతమంది దళితులు ఉన్నారు, ఈసారి క్యాబినెట్లో ఎంతమంది దళితులు ఉన్నారు, పేన క్యాబినెట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఈసారి ఈ క్యాబినెట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, అప్పుడు ఎంతమంది బీసీలు ఉన్నారు, ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీలను కడిగి పారేసే పార్టీ రావాలి, రాజకీయ పార్టీ రావాలి. రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. ఈ అగ్రకులాల కుట్రలో బలవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం మరొక రాజకీయ పార్టీ తెలంగాణలో అవసరం ఉన్నదని వీళ్ళే చెప్తున్న నేపథ్యం కనబడతా ఉన్నది. దళితుల పట్ల కేసీఆర్కి ఏ పార్టీ ప్రేమ ఉందని మీకు చూపెడతా. ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు ఏ పార్టీ మాట్లాడిండు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని మాట తప్పి ఈ సోయిలోడు ఇలా దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు అయ్య చెప్పిన హామీలు ఎక్కడ పోయినాయి, వీళ్ళు అయ్య మాట్లాడిన మాటలు ఎక్కడ పోయినాయి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని లేకపోతే తల ముక్కలు నరుక్కుంటా అన్నాడు. మరి ఎక్కడ నరుక్కున్నాడు ఈ ఉన్నతాలకాయ ఇవ్వండి. కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పిన. ఇక చూడు, కుక్క కావాలి, కుక్క మన కావాలి కుక్క. ఒకసారి చెప్పలే, 100 సార్లు చెప్పిన, మళ్ళీ చెప్తా ఉన్నా. చెప్తావు. రేపు తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ దళిత నాయకుడు కేసీఆర్ దళితుడా, కేటీఆర్ దళితుడా, ఎవడే ఇప్పుడు దళితుడు? ఎవడా దళితుడు? ఎవరు? కేసీఆర్ దళితుడా? మరి 2 సార్లు ముఖ్యమంత్రి ఎట్లా అయిందా? ఎట్లా మరి నాకు అర్థమవుతుంది. కేసీఆర్ దళితుడు ఎట్లయితే నాకు అర్థం. ఆయన చెప్పింది కదా, కేసీఆర్ రానున్న రోజులలో కేసీఆర్ మాట చెప్పిందంటే తల నరుక్కుంటాడు కానీ ఈ మాట తప్పడని చెప్పింది కదా. దళితుడే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పింది కదా. మరి 2 సార్లు అయిండు ముఖ్యమంత్రి. ఎవడు ఇప్పుడు దళితుడు ముఖ్యమంత్రి లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి దళితుడు అవుతాడా? ఎట్లయితాడు? అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చేసుకుని తీర్థమని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఒక దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పినంటే సొల్లు చూసుకుంటాను, ఇట్లా సొల్లు చూసుకున్నా. 2014 ముందు నీ బిచ్చగాని బతుకు, నీ పారగాని చెప్పులు వేసుకొని తిరిగి హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరూ మీ బిచ్చపూల బతుకు మీది. 2014 ముందు మీకు ఎన్నికలలో పంచడానికి డబ్బులు లేవు. ఈటల రాజేంద్ర పెట్టేదాకా మీకు డబ్బులు లేవు. ఒక బీసీ బిడ్డ పైసలు పెట్టేదాకా మీకు డబ్బులు లేవు. నమస్తే తెలంగాణ కూడా మీ టీ న్యూస్ కూడా పైసలు లేవు పెట్టడానికి. ఈరోజు కోట్లు సంపాదించి కోట్లు దండుకొని లక్షల కోట్లు అప్పు తెలంగాణ వినేసి, తెలంగాణ ప్రజల వినేసి ఈరోజు పెద్ద ఎత్తున ఏతులు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలే కొంచెమన్నా. నువ్వే కదా చెప్పింది దళితుల కోసం పైలట్ ప్రాజెక్ట్గా ఓపెన్ చేసిన, ఏది హుజరాబాద్లో ఈటల రాజేంద్రని ఓడగొట్టేందుకు పైలట్ ప్రాజెక్టు ఓపెన్ చేసిన దళిత బంధులు 3 లక్షల కమిషన్ తిన్నారని నువ్వే కదా చెప్పింది. 3 లక్షల కమిషన్ తిన్నారని మీరే కదా నువ్వే కదా చెప్పింది. మీ ఎమ్మెల్యేలు 3 లక్షల కమిషన్ తీసుకున్నారు, ఆ లిస్టు మొత్తం నా దగ్గర ఉందని చెప్పినావు కదా. ఆ దళితుల సొమ్ము కాదా? సోయిలేనోడా 700 కోట్ల రూపాయలు దళితుల సొమ్ము పక్కదారి పట్టించి దాన్ని దళిత బంధే స్కీమ్ తీసుకొచ్చి 150 కోట్లు 200 కోట్లు వంచి 500 కోట్లు లోపలేసిన ఘనత మీది. ఎవరికి తెలియదు మీ సోయి, ఎవరికి తెలియదు మీ తెలివి. అంత సోయి లేకుండా జనాలు ఉంటారనుకుంటున్నాం. ఎట్లా ఎస్సీ సప్లాన్ నిధులు ఎక్కడ పోయినాయి 700 కోట్లు? ఎస్సీ సప్లాన్ నిధులు ఎక్కడ పోయినాయి 700 కోట్లు? ఈ దళిత బంధు ఎక్కడి నుంచి పెట్టినావు? 150 కోట్లు 200 కోట్లు వంచి ఆయన 500 కోట్లు లోపలిస్తే అయిపోద్ది అనుకుంటున్నావా? ఇట్లా నేను చెప్పిన అంటే తల నరుక్కుంటా కానీ ఆ మాట తప్ప. అసలు ఎన్నిసార్లు నరకాలి నిజంగా? నువ్వు మాట తప్పినందుకు ఇప్పటికీ ఎన్నిసార్లు తలకాయలు నరకాలి? నువ్వు ఎన్నిసార్లు నరుక్కోవాలి? వాస్తవానికి నీ తలకాయ ఉంటుండేనా? మొండాన్ని తునాతునకలు చేసినా కానీ ఈ పాపం పోదు తెలుసా? మొండాన్ని తునాతునకలు నీకు నువ్వు నరుక్కున్నా కానీ పాపం పోదు. దళిత ముఖ్యమంత్రి అంటివి, 26 లక్షల మెట్రిక్ టన్నులు ఉచితంగా ఏరు అంటివి, నిరుద్యోగ భృతి అంటివి, ఇంటికో ఉద్యోగం అంటివి,
దళితులకు 3 ఎకరాల భూమి ఏంటివి? ఇవన్నీ హామీలు లేవు. మన 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 తల నరకం అన్నట్టు మనవి కాదు అవి, మన పక్కోడు చెప్పినాయి అన్నట్టు అవి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి ఈ దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. దళిత నాయకుడు అయిందా? ఆయన దళిత నాయకుడు అయిందా? వీళ్ళ కాట ఎస్సీల పైన బీసీల ప్రేమ కేసీఆర్కు కేటీఆర్కు ప్రేమ ఉందట. ఎస్సీల పైన ఇంకా చెప్తా ఉంటాడు. దళితులకు పోయిన ప్రేమ లేదు, మన తానే పట్టు ఉంది. దళితులకు 3 ఎకరాలు అన్న ఇచ్చినావా? మనం ఇంటికో ఉద్యోగం అన్న ఇచ్చినావా? 3 ఎకరాల భూమి అన్న వాళ్ళకు పాపం ఇచ్చినావా? వాళ్ళకు ఏది ముఖ్యమంత్రి అన్న ఇచ్చినావా? దళిత నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడంటూ 2 సార్లు మరి ముఖ్యమంత్రి అయ్యిండు. మీ వాడు దళితుడేనా? మరి మీ అయ్యా దళితుడేనా? కొంచెమైనా సిగ్గుశేరం ఉండాలి. మళ్ళీ ఇంకా కేటీఆర్ మీ బిడ్డ మిమ్మల్ని నేను చెప్తున్నా కదా, కేటీఆర్ను తీసుకుపోయి హరీష్ రావును కేటీఆర్ను కేసీఆర్ను ఇంకా జోగినపల్లి సంతోష్ రావును ఈ లిక్కర్ స్కామ్లో ఇదంతా టానిక్ అనేది ఇది పెట్టి పెద్ద కుంభకోణం జరిగింది. ఇంట్లో గిట్లా రేవంత్ రెడ్డి గిట్లా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే మన బీసీ ప్రభుత్వం రాబోతా ఉన్నది, బీసీ ఎస్సీ మైనార్టీ ప్రభుత్వం రాబోతా ఉన్నది. ప్రభుత్వంలో అగ్రకులాల్లో చేసిన అప్పును మొత్తం కడిగి పారిద్దాం. మిత్రులు దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంత అవినీతి చేస్తూ ఉంటే, ఇంత అరాచకం చేసి 9.5 సంవత్సరాలు ఇంత అరాచకం చేసి సంవత్సరంన్నర పాలనమైన చర్చకు సిద్ధం అంటాడు. 9.5 సంవత్సరాలు చేసినాడు ఒక ఎత్తట, సంవత్సరంన్నర పరిపాలన చేసినాడు ఒక ఎత్తట. మరి వీళ్ళకి కాంగ్రెస్లోకి ఎట్లా సిగ్గులేదు? నిజంగా వీళ్ళు అగ్రకులాలు ఆడుతున్న డ్రామాలో వీళ్ళని బీసీలను ఎస్సీలను బలిపశువులు చేసేందుకు ఈ డ్రామా ఆడుతుర్రా? మళ్ళీ కేవలం స్థానిక ఎన్నికలలో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ 2 మాత్రమే గెలవాలనుకుని కుట్ర పన్నుతున్నారా? దేనికోసం ఈ డ్రామా అంతా? మరి గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత పాలకులే కదా ప్రశ్నించింది, గత పాలకులే కదా అన్యాయం జరుగుతుందని చెప్పింది. కాళేశ్వరం విషయంలో కుంభకోణం జరిగిందని మీరే కదా ఇంత బొర్రెలలో చేయబెట్టి చూపెట్టింది. ఎటుపోయింది మరి ఈ అవినీతి? అంతే ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే అదంటే ఇదంటే ఈ సీరియల్ లెక్క నడుతూనే ఉన్న తప్ప మరి ఎవరు అరెస్ట్ అవుతారండి ఎందుకు? కేటీఆర్ వాళ్ళ ఫోన్ విన్నాడు, వీళ్ళ ఫోన్ విన్నాడు, సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటారు. రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ ట్యాప్ చేశారంటారు, రకుల్ ప్రీత్ సింగ్ను వాడుకున్నారంటారు, అన్ని ఆరోపణలు చేస్తారు. మరి ఎక్కడే పోయినాయి ఇవన్నీ? కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డి తప్పు చేసినట్టు మెగా కృష్ణారెడ్డి పెద్ద కుంభకోణం జరిగిందంటే దాదాపు అలా 1,000 కోట్ల రూపాయలు హరీష్ రావు కుంభకోణం చేసినట్టు ఈ కుంభకోణాలు ఇక్కడ ఏడవైనాయి. ఈ కాంగ్రెస్ కుంభకోణం ఏడవైంది. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? దయచేసి మిత్రులారా, ఈ అంత ఏదో కుట్రలు ఎక్కడ ఉంది? బీసీలను ఎస్సీలను ఎస్టీలను ముంచేందుకే ఈ కుట్ర చేస్తూ ఉన్నారు. దయచేసి మిత్రులారా, ఈ కుట్రను పసిగట్టాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఒకటై నిజంగా రానున్న స్థానిక ఎన్నికలలో ఈ రాజకీయ పార్టీలను బొందబెట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.